గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి దుస్సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సాగర గణపతి సమితి చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. నగర గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ సాగర గణపతి సమితి ఉపాధ్యక్షులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ ఆహ్వాన పత్రం అందిస్తున్న సమితి జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి బాలకొండయ్య, గౌరవ సలహాదారు దువ్వూరు సుబ్రహ్మణ్యం, సమితి కార్యదర్శులు బోల్శెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, సేతు మాధవరావు, నండూరు సత్యబాబు, మణిబాల ఆహ్వానించిన వారిలో ఉన్నారు. కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్ వద్ద జరిగే 6-7 తేదీల్లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సమితి నాయకులు సూచనలతో అన్ని ఏర్పాట్లు సమకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ సమితికి తెలియజేశారు. ప్రతి చోట కూడా గణేష్ ఉత్సవాలు చేసుకోవడానికి, అలాగే గణేష్ నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఊరేగింపుతో మేళ తాళాలతోటి మేము సాంప్రదాయ నిత్యాలతో తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి వేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా మౌలయ్య గారు కానీ మన వెంకటేశ్వర గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా సార్ సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ఉన్నారు. అలాగే మా వార్డులో మరి గారు మణివాల్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమం చక్కగా చేయడానికి గత సంవత్సరం కూడా నిమజ్జన సమయంలో అక్కడికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ అదే పార్టీ నుంచి వస్తే పార్టీ నుంచి కానీ అన్ని రకాలుగా భక్తులుగా నిమజ్జన సమయంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా అలాగే ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని మురిపించాలి. ఎలాగైతే బొంబాయిలో శివసేన హైదరాబాద్లో ఎలా జరుగుతూ ఉంటుంది ఆ సాధనతో వాళ్ళు నెమ్మదిగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి మరింత ఉత్సాహంగా చాలా చక్కగా చేయాలని చెప్పి దానికి మేము అంతా కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తే